నమస్కారం. సాక్షి టీవీ వారి ఎన్ఆర్ఐ టాక్ షోకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను మీ హోస్ట్ ప్రీతి మిల్బాగల్. ముందుగా మన వ్యూవర్స్ అందరికీ హార్దిక దీపావళి శుభాకాంక్షలు. ఘన చరిత్ర కలిగిన తెలుగు భాషను సప్త సముద్రాల అవతల ఉన్న భవిష్యత్ తరాలకు అందిస్తూ భారతీయ వారసత్వాన్ని నిలబెడుతున్న ఒక అద్భుతమైన సేవా సంస్థ, భాషా సంస్థ మన సిలికాన్ ఆంధ్ర మనబడి. ఈ రోజు మనతో ఉన్నారు సిలికాన్ ఆంధ్ర నుండి డాంజీ తోటపల్లి గారు, ఉపాధ్యక్షులు. డాంజీది భిన్నము, వైవిధ్యము గల నేపథ్యం. తండ్రి గారి ఉద్యోగరీత్యా చిన్నతనం దేశం నలుమూలలా గడిచింది. కాలేజీ చదువుల కోసం ఆంధ్రదేశం వచ్చి గుంటూరులో డిగ్రీ, విశాఖలో ఎంబీఏ చేశారు. అప్పుడే మేల్కొంటున్న సాఫ్ట్వేర్ రంగంలోకి అడుగుపెట్టారు. నేడు కాలిఫోర్నియాలో ప్రముఖ సంస్థలో టెక్నాలజీ మేనేజ్మెంట్లో ఉన్నతోద్యోగం. బడి చదువులు ఆంధ్రదేశంలో వెలుపల కావడం వల్ల తెలుగులో చదువుకోకపోయినా తల్లి భాష అంటే అభిమానం హెచ్చు. ఈ అభిమానమే తనకి ఒక భాషోద్యకారుడిగా మలిచింది. గత 15 ఏళ్లుగా సిలికాన్ ఆంధ్ర మనబడి కార్యక్రమానికి ఉపాధ్యక్షుడిగా స్వచ్ఛంద సేవలు అందిస్తున్నారు. తెలుగు మాట్లాడుట, పలుకుబడి వంటి కార్యక్రమాలను డాంజీ మొదలుపెట్టారు. ప్రస్తుతం మనబడి పురోగతి, మనతరం కార్యక్రమాలకి నాయకత్వం అందిస్తున్నారు. సినిమాలంటే మక్కువ. ఇండికా పిక్చర్స్ అనే స్వచ్ఛంద సంస్థకి కో-ఫౌండర్. 20 ఏళ్లుగా కథలు రాయటం హాబీ. సులేఖ వెబ్సైట్లో 7 కథల సంపుటి, హనుమాన్ ఇన్ అమెరికా అనే ఆంగ్ల కథల పుస్తకం, 2 ఏళ్ల క్రితం కాలయంత్రం అనే పుస్తకంలో వీరు కోడిదండు అనే కాల్పనిక చారిత్రాత్మక కథ, ఈ మధ్యనే అన్వేషణ పేరుతో ఒక కాఫీ టేబుల్ బుక్, ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్కి సంబంధించి స్క్రీన్ ప్లే చేయనున్నారు. కాలిఫోర్నియా సిమీ వ్యాలీలో నివాసం చేస్తున్నారు. అండ్ డాంజీ గారు, స్వాగతం. నమస్కారం ప్రీతి గారు, ధన్యవాదాలు. మొట్టమొదటిగా దీపావళి శుభాకాంక్షలు మీకు. సో డాంజీ గారు, తెలుగు మన పిల్లలకి చిన్న తరంలో నుండే ఎందుకు నేర్పించాలి? ఎందుకంత ఇంపార్టెంట్ నేర్పించడం? భాష అనేదండి, తల్లి భాష అనేది తల్లి దగ్గర నుంచి పిల్లలకు వస్తుంది. ఏ సంస్కృతిలోనైనా కూడా ఆ చిన్న పిల్లలు ఆ వయసులో తల్లితో పాటు, తల్లితో ఎంత సమయం గడుపుతారనేది మనకు తెలిసిన విషయమే. దాదాపు చిన్నపిల్లలు తల్లితోనే ఎక్కువగా సమయం గడుపుతారు. ఆ తల్లి భాష ఆ వయసులో ఆ పిల్లలకి అందజేయడం అనేది 2 రకాలుగా ముఖ్యం. ఒకటి, ఆ వయసులో ఆ పిల్లలకి తెలుగు భాష పరిచయం చేస్తే వారికి తెలుగు భాష మీద మక్కువ, ప్రేమ కలుగుతాయి. రెండవది, ఆ చిన్న వయసులో పిల్లలు స్పంజ్ లాగా వారు చూస్తున్న విషయాలని అబ్జర్వ్ చేసుకుంటారు. సో ఆ వయసులో వారికి ఆ తెలుగు భాష అందిస్తే అది జీవితాంతం ఉండిపోతుంది వాళ్ళతోటి. నాకు నా ఉదాహరణ తీసుకోండి. నేను చిన్నప్పుడు మా ఊరికి వెళ్తూ ఉండేవాడిని. మా అమ్మమ్మ ఎదురుగా పక్క వీధి బడి ఉంటే ఆ వీధి బడికి పంపించేది నన్ను తెలుగు భాష నేర్చుకోవడానికి. అంతే. కానీ 1-2 సంవత్సరాల్లో ఒకసారి అలా అలా కొన్ని వారాలు మాత్రమే వెళ్ళేవాడిని ఆ వీధి బడికి. సో నేను హైదరాబాద్ లో ఉన్నంత కాలం పెద్దగా తెలుగు మీద ఏమీ చేయలేదు గొప్పగా. కానీ అమెరికా వచ్చిన తర్వాత ఇప్పుడు నేను తెలుగులో కథలు కూడా రాయగలుగుతున్నాను. నేను చిన్నప్పుడు ఆంధ్రాలో ఉండలేదు ఎక్కడ. నేను మొత్తం నాన్నగారు ప్రయాణం వల్ల, నేను అంటే ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్లు అవడం వల్ల రకరకాల బయటే ఉండేవాళ్ళం ఎక్కువగా. కానీ ఈ రోజు నాకు ఆ భక్తి, తెలుగు భాష మీద ప్రేమ కలిగిందంటే కారణం ఏమిటి? ఆ చిన్నప్పుడు నేను మా ఊళ్ళో వీధి బడిలో కొన్ని వారాలు మాత్రమే తెలుగు మీద కొంత నేర్చుకోవడం అనేది చెప్పాలి. అలాగే ఈ చిన్న పిల్లలకి 5 ఏళ్ల నుంచి ఆ చిన్న వయసులో ఉన్న పిల్లలకి ఎందుకు నేర్పించాలంటే నేను ఒక ఉదాహరణ దానికి. నేను అలా చిన్న వయసులో నేర్చుకోవడం వల్ల అది ఉండిపోయింది. మధ్యలో నాకే అది ఉన్నట్టుగా తెలియదు. కానీ
ఇప్పుడు కొంత సమయం వచ్చినప్పుడు, చేతిలో సమయం ఉన్నప్పుడు నేను చేయగలుగుతున్నాను తెలుగు భాష కోసం ఏదో ఒకటి, నా సాటిస్ఫాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అది చాలా ముఖ్యమైనది. ఆ చిన్నప్పుడు నేర్పించడం అనేది చాలా ముఖ్యం అనమాట. అది నేర్పించినది గుర్తుండిపోతుంది వాళ్ళకి. చాలా కరెక్ట్‌గా చెప్పారండి. ఒక స్పంజ్ లాగా పిల్లలు అబ్జార్బ్ చేసుకుంటారు. చిన్న వయసులోనే ఏదన్నా నేర్పించినా కూడా. కానీ ఇవాళ రేపు మనం చూస్తుంటాం కొందరు పేరెంట్స్‌ని తెలుగు నేర్పించడం వల్ల ఇప్పుడు మన మదర్ టంగ్ అని కాదు. ఏ భాష అయినా నేర్పించడం వల్ల పిల్లలు కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఎస్పెషల్లీ ఇక్కడున్న పిల్లలు. వాళ్ళు బయట పోయి ఇంగ్లీషే మాట్లాడాలి కదా! అని అనుకుంటూ ఉంటారు. సో, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మీ సందేశం ఏం చెప్తారు? అంటే వారికి అలాంటి సంశయం కలగడం సమంజసమే ఓ రకంగా చెప్పాలంటే. ఎందుకంటే వారి పిల్లలు వారు. వారి పిల్లల గురించి వాళ్ళే ఆలోచించాలి. మనం ఆలోచించలేం ఇంకొకళ్ళ పిల్లల గురించి. కాబట్టి కరెక్టే, వాళ్ళు అలా ఆలోచించడంలో తప్పు లేదు. కానీ నేను అనుకోవడం ఏంటంటే, వాళ్ళు వాళ్ళ పిల్లల్ని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. వాళ్ళ పిల్లల్ని ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళేమనుకుంటున్నారు, వాళ్ళకి రాదు, ఎక్కువైపోతుంది, స్ట్రెస్ అయిపోతారు, వాళ్ళు చేయలేకపోతారు అనేది ఒక ఆలోచన వచ్చి, దానివల్ల వాళ్ళు స్కూలుకు మాత్రమే పంపిద్దాం, స్కూలు బదులు స్కూల్ వెళ్ళడం, దాని పైగా మేబీ పియానో క్లాసులో లేకపోతే కరాటే క్లాసులో ఇలా అనుకుంటారు. భాష నేర్పించడం ఎందుకు ముఖ్యం కాదు అని వాళ్ళు, అంటే వాళ్ళకి ఆలోచన ఎందుకు రాదంటే, ఒక 2-3 తరాలు అండి, ఇప్పుడే కాదు, 2-3 తరాలు భారతదేశంలో భారతీయత, తెలుగుతనానికి ఉన్న, మనం ఐడెంటిటీ అంటాం ఆంగ్లంలో, ఆ ఐడెంటిటీ దిగజారిపోతూ వచ్చింది. కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు. పట్టించుకోకపోవడం, తెలుగు భాష అంటే తెలుగు 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 మేస్టార్ని ఏడిపించడం అనేది నా కళ్ళారా నేను చూశాను. ఎందుకు వచ్చింది అది? తెలుగు మేస్టార్ని ఎందుకు ఏడిపించాలి? అంటే తెలుగు భాష మీద గౌరవం లేకపోవడమే కదా తెలుగు మాస్టర్ని ఏడిపించడం జరిగింది ఆ రోజుల్లో. ఇప్పటికీ జరుగుతుంది. హ్మ్. అది ఒక ఇట్స్ ఎ ఇండికేషన్ ఆఫ్ ద ప్రాబ్లం. మీకు ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉంది. మీ ఒక టీమ్‌ని చూస్తున్నారు. 15 ఏళ్లుగా మనబడిలో ఉన్నారు. సో, ఎంతో మంది పిల్లల్ని చూసుంటారు గదా! సో, మీ సందేశాలు విని మన శ్రోతలు కాస్త ఇప్పట్లో పుడుతున్న పిల్లలకి మళ్ళీ ఒకవేళ ఓకే, మీ ఉద్దేశాన్ని విని వాళ్ళు నేర్పించాలి అని అనుకోగలిగితే అది చాలా మంచి విషయం. మనకి చాలా హెల్ప్ అవుతుంది. సో, వి వుడ్ నాట్ మైండ్ యాక్చువల్లీ హియరింగ్ యూ మోర్. బట్ ఐల్ తప్పకుండానండి. ప్రొసీడ్. ఆ! తప్పకుండా. మీ సిలికాన్ ఆంధ్ర మనబడికి 4-5 ఇయర్ ఓల్డ్స్ గురించి ఉన్న ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మాకు ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతారా? తప్పకుండానండి. మేము మనబడిలో అంచెలంచెలుగా తెలుగు నేర్పిస్తామండి మేము. 4 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు వయసు ఉన్న పిల్లలకి బాలబడి అంటాం. హుహు. ఈ బాలబడి కార్యక్రమం ఏంటంటే, ఆడుతూ పాడుతూ చిన్న పిల్లలు వాళ్ళకి హ్మ్. మ్, మరి కూర్చోబెట్టి వాళ్ళకి పాఠాలు చెప్పడం అనేది కొంచెం కష్టమైన పని. ఎందుకంటే వాళ్ళు ఆడుకుంటుంటారు వాళ్ళు. సో ఆ విధంగానే పాఠాలు నేర్పిస్తుంటారు. అంటే పద్యాలు, చిన్న పద్యాలు, చిన్న చిన్న పాటలు, ఈ విధంగా బాలబడి అంటాం దాన్ని. తర్వాత 6 ఏళ్ల పిల్లల వయసు వచ్చిన పిల్లలకి ప్రవేశం అనేది మొదటి తరగతి. ప్రవేశం, ప్రసూనం, ప్రకాశం, ప్రమోదం, ప్రభాసం అని 5 తరగతులు. తరువాత ఇంకా బాగా నేర్చుకోవాలి అనుకుంటే ప్రబోధం అనే ఒక తరగతి కూడా ఉంది, అడ్వాన్స్డ్ తెలుగు. ఈ మధ్యగా ఏం చేశామంటే, స్నేహ వేదులు గారిని మనబడిలో మరొక ఉపాధ్యక్షురాలు ఆవిడ ఆధ్వర్యంలో ఈ బాలబడి కార్యక్రమాన్ని తిరగరాశాం. తిరగరాయడం అంటే ఏమిటంటే, ఇందులో ఇంకొన్ని ఆ చిన్నపిల్లలకి ఇష్టంగా చేసే పాఠ్య ప్రణాళిక కొత్తగా తయారు చేశారనమాట. హ్మ్. పుస్తకాల్లో రకరకాల కొత్త జంతువులని ఆధారం చేసుకొని క్యారెక్టర్స్ తయారు చేసి వాటితోటి పాఠాలు చెప్పడం అన్నమాట. అలాగే పుస్తకాల్లో క్యూఆర్ కోడ్లు పెట్టి ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే దానికి సంబంధించిన పాటలు అవి ఫోన్లో వినొచ్చు.
ఇలా ఆధునికమైన ప్రయోగం చేసి ఈ బాలబడి కార్యక్రమాన్ని తిరగరాయడం జరిగింది. చాలా గొప్పగా అసలు ఆ పుస్తకాలు చూస్తేనే చాలా ముద్దొచ్చేస్తుంది అనమాట. అంత చక్కగా పుస్తకాలు అసలు రంగురంగులుగా, దాంతో పాటు బొమ్మలు, బొమ్మలతో పాటు స్టిక్కర్స్ అంటాము, స్టిక్కర్స్, కలరింగ్ పేజెస్, రకరకాలుగా ఆ చిన్నపిల్లలకి ఉత్సుకత కలిగించే విధంగా బాలబడి కార్యక్రమం కొత్తగా తయారయ్యింది. మేము అనుకోవడం ఏంటంటే, ఈ విధంగా తయారైన కొత్త బాలబడి కార్యక్రమాన్ని చాలా మంది ఈ సంవత్సరమే, ఇది మొదటి సంవత్సరం. ఈ సంవత్సరం చాలా మంది తల్లిదండ్రులు వారి చిన్న చిన్న పిల్లలకి బాలబడి కార్యక్రమం అనేది నచ్చి బాలబడి కార్యక్రమంలో వాళ్ళని నమోదు చేశారు. ఇంకా ఎక్కువ మంది ఈ కార్యక్రమానికి వారి చిన్న చిన్న పిల్లల్ని నమోదు చేస్తారని మేము గట్టిగా నమ్ముతున్నాం అండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. అండ్ స్నేహ వేదుల గారితో మాట్లాడాం మేము, మా షో మీద వచ్చారు. సో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ క్యూఆర్ కోడ్ గురించి, పుస్తకాలన్నీ వాటి బొమ్మలు చూపెట్టారు. సో చాలా విస్తరణగా చెప్పగలిగారు అనమాట వారు చేస్తున్న కార్యక్రమాలన్నీ పిల్లల కోసం. బాలబడి పుస్తకాలు, జంతువుల పుస్తకాలు ఇవన్నీ కూడా చెప్పారనమాట మాకు. శ్రీహ గారు చక్కగా అసలు ఆవిడ చాలా అసలు ఎంతో సమయం వెచ్చించి తను ఆవిడ సొంతగా స్కూల్ కూడా ఆవిడ రన్ చేస్తారు ఇక్కడ అమెరికాలో. సో అందులోంచి ఇక్కడ అమెరికాలో ఎటువంటి పద్ధతులు అవలంబిస్తారో పాఠాలు చెప్పడం అనే విషయం కూడా తీసుకుని అవి ఇన్కార్పొరేట్ చేసి ఆ విధంగా చాలా చక్కగా కార్యక్రమాన్ని అభివృద్ధి పరిచారు. అంత ముందు ఉన్న కార్యక్రమం చాలా గొప్ప, కొన్ని వేల మంది పిల్లలు అందులో చదువుకున్నారు. కానీ మారుతున్న సమయంని మనం, అందులో జరిగే మార్పులు మనం తీసుకోవాలి కాబట్టి తీసుకుని ఈ బాలబడి 2.0 అంటే కొత్త బాలబడి కార్యక్రమాన్ని ఆవిష్కరించడం జరిగింది. అందులో స్నేహ గారు చాలా పెద్ద పాత్ర వహించారు. సో మనబడిలో సహాయం చేయాలని అనుకుంటున్న పేరెంట్స్ ఎలా చేయగలరు? వాళ్ళకి తెలుగు రాకున్నా చేయగలరా? మనబడి అనేదండి ఒక ఉద్యమం. ఈ ఉద్యమంలో పాల్గొనాలి, ఈ యజ్ఞంలో సమిధలు అవ్వాలి అనుకుంటే వారికి కావాల్సింది సమయం ఒకటే. సమయం ఉంటే చాలు. వారికి తెలుగు భాష మీద పట్టు ఉందా లేదా అనేది గురువులుగా మనబడిలో పనిచేస్తున్న వారికి తెలుగు భాష మీద పట్టు ఉండాలి తప్పకుండా, గురువులు కాబట్టి వారు. కానీ మనబడిలో రకరకాల పాత్రలు ఉంటాయి. స్వచ్ఛంద సేవక పాత్రలు, సమన్వయకర్తలు ఉంటారు. ప్రతి కేంద్రానికి ఒక సమన్వయకర్త ఉంటారు. ఈ కేంద్రాలన్నిటికీ ఒక ప్రాంతానికి ప్రాంతీయ సమన్వయకర్త ఉంటారు. అలా కాకుండా రకరకాల తెలుగు మాట్లాడే కార్యక్రమం, బాలరంజని కార్యక్రమం, తర్వాత బాలానందం కార్యక్రమం, మనతరం కార్యక్రమం, ఇలాంటి రకరకాల కార్యక్రమాలు మనబడిలో ఉన్నాయి. గురువుగా పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదన్నమాట ఈ కార్యక్రమాల్లో. సో గురువుగా పాఠాలు చెప్పడానికి ముందుకు వచ్చే వారికి మేము ప్రశిక్షణ కూడా ఇస్తాం. వారికి తెలుగు రాకపోయినా వారికి ఎలా పాఠాలు చెప్పాలని కూడా ప్రశిక్షణ జరుగుతుంది మాకు మనబడిలో. అలాగే లేదు మాకు పాఠాలు చెప్పడం అంత చేయలేకపోవచ్చు అనుకుని మిగతా కార్యక్రమాల్లో పాల్గొనాలంటే బోల్డ్ అని రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి. సిలికాన్ ఆంధ్రాతో మీ అసోసియేషన్ వల్ల మీకు బెనిఫిట్ అయిన ఒక టాప్ 3 థింగ్స్ చెప్పగలుగుతారా? చాలా చక్కరైన ప్రశ్న అడిగారండి. మామూలుగా ఇటువంటి ప్రశ్నకి ప్రశ్న అడిగారు కాబట్టి నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే సిలికాన్ ఆంధ్ర మనబడితో 15 సంవత్సరాల సంబంధం వల్ల నేను ఎంతోగా బెనిఫిట్ అయ్యానండి. మొట్టమొదటిది, ఇందాక ఫస్ట్ లో నేను చెప్పినట్టుగా నాకు తెలుగు రాదు. తెలుగు రాని వాళ్ళలో నేను నన్ను లెక్క పెట్టుకోవచ్చు. ఒకప్పుడు అమెరికా వచ్చినప్పుడు, అంటే 25 సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నాను. తెలుగు మాట్లాడేవాడిని, ఏదో చదవడం చదివేవాడిని, రాయటం అయితే అసలు ఉండేదే కాదు. కానీ ఇప్పుడు నేను రాయగలుగుతున్నాను, కథలు రాస్తున్నాను. ఇందాక మీరు చెప్పినట్టుగా వీరకోడి దండు అనేది 10th సెంచరీలో రాయలసీమ భాష డైలెక్ట్
ఆ మాండలికాన్ని అప్పుడు ఎలా మాట్లాడేవారు అనేది తెలుసుకుని దానికి తగ్గట్టుగా తెలుగులో కథ కథ రాశారు. ఆ ట్రావెల్ అనేది, ఆ జర్నీ అనేది తెలుగు రాకుండా ఇక్కడ రాయగలగడం అనేది నేను సిలికానాంధ్ర మనబడిలో నా ఆ సాంగత్యం వల్లనే అయింది అది. రెండవది, నేను భారతదేశంలో ఉండగా బహుశా పంచె పెళ్లికి కట్టుకున్నానేమో అంతే. ఇంకా ఎప్పుడు కూడా పంచె కట్టుకున్నట్టు నాకు గుర్తులేదు అసలు. కానీ ఇప్పుడు నేను పండగలకి పంచె కట్టుకుంటాను ఇంట్లో. మనబడి కార్యక్రమాలకన్నిటికీ పంచె కట్టుకోవడం అనేది సర్వసాధారణం. సో ఈ విధంగా ఇది కూడా సిలికానాంధ్ర మనబడి నాకు ఇచ్చిన ఒక వరం. మూడవది అన్నిటికంటే ముఖ్యమైనది, ఒక తెలుగు వాడిగా నాకెప్పుడు తెలుగువాడిగా గర్వంగా ఉండేది చిన్నప్పుడు కూడా. కానీ ఆ గర్వం అనేది ఇంకొంచెం పెరిగింది. ఇది కూడా సిలికానాంధ్ర తోటి పని చేయగలగడం వల్లనే జరిగిందని నేను గట్టిగా నమ్ముతాను అనమాట. తెలుగు భాషలో చదువుకొని మీరు ఎంతో చక్కగా తెలుగు పుస్తకాలు కూడా రాసే స్థాయికి ఎదిగారు. అంటే మనబడి మిమ్మల్ని ఎంతగా ఇన్‌స్పైర్ చేసిందనేది తెలుస్తోంది. తెలుగుదనాన్ని జీర్ణించుకున్నారనే విషయం కూడా మాకు అర్థమవుతోంది. ధన్యవాదాలండి. చాలా చక్కగా చెప్పారు. నిజంగా అది చాలా చాలా నిజమండి. నాకు ఆనంద్ కూచుగొట్ల గారు, శాంతి కూచుగొట్ల గారు, రాజు చమర్తి గారు, భాస్కర్ రాయవరం గారు, శ్రీదేవి గంటి గారు, దిలీప్ కొండిపర్తి గారు, గౌతమ్ కస్తూరి, ప్రసాద్ జోషుల, స్నేహ వేదుల, అంతకుముందు మాకు ఉపాధ్యక్షులుగా ఉండేవారు శరత్ వేట గారు, వీళ్ళందరూ కూడా ఎంతో జీవితంలో మంచి స్నేహితులుగా నాకు పరిచయం అవడం అనేది నేను పూర్వజన్మలో చేసుకున్న సుకృతం అని అనుకోవాలి. ఆ 15 సంవత్సరాల క్రితం ఆనంద్ గారు ఒకసారి నాతోటి ఫేస్బుక్ లో మెసేజ్ పెట్టారు, డాన్జీ గారు ఇలా మనబడి అనేసి. అసలు అది టర్నింగ్ పాయింట్ అంటాం చూసారా, ఆ టర్నింగ్ పాయింట్ లాంటిది అనమాట ఆ రోజు ఆయన మెసేజ్ పెట్టడం. సో వెరీ వెరీ డిలైటెడ్ అండ్ హ్యాపీ and I feel gifted to be part of this organization. సో ఎంతో మంది మిమ్మల్ని సిలికానాంధ్ర మనబడిలో ఇన్‌స్పైర్ చేసిన వారు వీరందరైతే. అవునండి. మీ సంబంధం వల్ల. ఆ ఇన్‌స్పిరేషన్ తీసుకోవటానికి కూడా తీసుకునే మనసు ఉండాలంటారు కదా! ఇచ్చేవారున్నా తీసుకునే మనసు ఉండాలంటారు. సో అలా ఎంతో చక్కగా రిసీవ్ చేసుకొని అది దానికి తగ్గట్టుగా మీరు మౌల్డ్ అయ్యి ఈ స్థాయికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మీతో మాట్లాడగలగడం. ధన్యవాదాలండి ప్రీతి గారు. సో చివరిగా మీరు ప్రవాసాంధ్రులకి ఏదన్నా సందేశం ఇవ్వాలనుకుంటే? ప్రవాసాంధ్రులకి, ఆంధ్రులు తెలుగు వారికి ప్రవాస తెలుగువారు అంటాం ఈ రోజుల్లో. భారతీయులకు కూడా ఇదే పద్ధతి, సేమ్ ఒకటే సందేశం అండి. అదేమిటంటే, మీ భారతీయతని, మీ తెలుగుతనాన్ని పోగొట్టుకోవద్దు. తెలుగుతనాన్ని పోగొట్టుకోకుండా ఉండాలంటే మొట్టమొదటి చేయాల్సింది తెలుగు భాష మీద పట్టు సాధించడం, తెలుగు పుస్తకాలు చదవటం, తెలుగులో రాయటం, తెలుగులో మాట్లాడటం, తెలుగు వస్త్రధారణ చేయటం, తెలుగు వంటకాలు తినటం, తెలుగు సినిమాలు చూడటం. అన్నీ అన్నీ కూడా ముఖ్యమైనవి. అంతే, మీరు చేయాలి. చాలా పెద్ద కష్టమేం కాదండి అది. అది గుర్తుపెట్టుకోవడమే ముఖ్యం. మనబడిది వచ్చే సంవత్సరం 25th యానివర్సరీ అన్నారు కదా! సో దాని గురించి అది ఎటువంటి సెలబ్రేషన్స్ ఉన్నాయి? ఎక్కడ ఉంది? సో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు? సో వీటి గురించి కాస్త విస్తరించి చెప్పగలుగుతారా? తప్పకుండానండి. అంటే విస్తరించి చెప్పడం అనేది ప్రస్తుతానికి కుదరదేమో, ఎందుకంటే కార్యక్రమాలు రూపొందుతున్నాయి. కానీ ఒకటి తెలిసి మనకి ఆల్రెడీ మనకి చెప్పిన విషయం, అంటే పబ్లిసిటీ చేసిన విషయం ఏమిటంటే, వచ్చే సంవత్సరం ఆగస్టు 7, 8, 9 తారీఖులు అని గుర్తుంది నాకు. బహుశా కరెక్టే అనుకుంటున్నాను డేట్స్. ఆ టైంలో బే ఏరియా, నార్దర్న్ కాలిఫోర్నియా, సిలికాన్ వ్యాలీలో అది బ్రహ్మాండంగా కార్యక్రమం జరగబోతుంది. కానీ విని ఎరుగని రీతిలో కార్యక్రమం జరగబోతుంది.
వివరాలు త్వరలో వస్తాయి, అందరితో పంచుకుంటాము. ఎవరు ఎక్కడున్నా సరే ఆ తారీఖులు బ్లాక్ చేసుకుని మీ ఏరియాకి వచ్చేస్తే మీకు అన్ని విధాలుగా తెలుగుతనాన్ని ఉట్టిపడే విధంగా మీ మనసుకి ఆహ్లాదం కలిగించే గ్యారంటీ అయితే సిలికాన్ ఆంధ్ర ఇస్తుంది. మొన్ననే రీసెంట్‌గా ఆనంద్ గారితోటి మాట్లాడుతున్నప్పుడు చెప్పారనమాట. చేసే కార్యక్రమాలన్నీ కూడా ఒక్కటి కూడా సినిమాకి సంబంధించిన కార్యక్రమాలేవి ఉండవమ్మా. మేము చేసేటివన్నీ చాలా భిన్నంగా ఉంటాయి. పిల్లలకి, పెద్దవారికి అందరికీ మొత్తం స్వచ్ఛంగా తెలుగు మాట్లాడే ఒక కార్యక్రమం ఉంటుంది. మీరు ఎక్కడ చూడరు ఇలాంటివని చెప్పారు. ఆనంద్ పుష్పచ గారు. అవునండి. వంద మాటలు. చాలా కరెక్ట్ అండి. అంటే సినిమా అనేది మనబడికి సిలికాన్ ఆంధ్రాకి సినిమా అనేది 75-80 ఏళ్ల క్రితం నుంచి ఉన్నది. కానీ మన సంస్కృతి సాంప్రదాయాలు 2000 సంవత్సరాల పైబడినవి కాబట్టి ఎందుకు మనకి బోళ్ళంత ఉన్నప్పుడు ఒకదాని మీదే ఎందుకు మనం ఫోకస్ చేయాలనేది ప్రశ్న అక్కడ. కానీ సినిమా అనేది మాధ్యమం. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం టీవీలో, ఇది సినిమా మాధ్యమే కదా ఒక రకంగా చెప్పాలంటే. కెమెరా, ప్రొజెక్షన్, లైట్, సౌండ్. సో అలాగా సినిమా అంటే ఆ టెక్నాలజీకి మాకు ఏ ప్రాబ్లం లేదు. అంటే కాంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత మనం సినిమా అనేది ఆల్రెడీ బోళ్ళంత కాంటెంట్ ఉంది మనకి. మిగతా వాటికి పెద్దగా కాంటెంట్ ఉండటం లేదు కాబట్టి మేము దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. మనతరం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు గదా! దాని గురించి కాస్త మా వీక్షకులకి చెప్పగలుగుతారా? తప్పకుండానండి. మనతరం కార్యక్రమానికి నేను సంధానకర్తని మనబడిలో. మనతరం కార్యక్రమం చాలా ముఖ్యమైన కార్యక్రమం. అది ఏంటంటే మీరు మీ కాలేజీలో అలుమ్నై అసోసియేషన్ మెంబర్ అయి ఉంటారు తప్పకుండా. ఇది మనబడిలో ఇప్పటి వరకు 1,00,000కి పైగా చదువుకున్న పిల్లలకి మనతరం అనేది అలుమ్నై అసోసియేషన్ అన్నమాట. పూర్వ విద్యార్థుల సంఘం. ఈ సంఘం ఈ మనతరం కార్యక్రమం ద్వారా ఇప్పుడు వరకు చదువుకున్న మనబడి విద్యార్థులకు ఒక వంతెన, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం అనేది దీని లక్ష్యం. ఇందులో ఏం జరుగుతుందంటే ఈ పిల్లలందరూ ఇప్పుడు వాళ్ళు 15 ఏళ్ల క్రితం అంటే మన క్రితం మొదలు పెట్టబడింది. ఇప్పుడు కొంతమంది పిల్లలు అయితే ఆ మొదటి బ్యాచ్ లో వాళ్ళకి పిల్లలు కూడా అవుతారు. వాళ్ళ పేరెంట్స్, దే ఆర్ పేరెంట్స్ అనమాట. వాళ్ళ పిల్లలు మనబడికి వస్తున్నారు. అలా ఆ ఏజ్ గ్రూప్ నుంచి రకరకాల ఏజ్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ పాస్ అయిపోయిన పిల్లలు కొంతమంది కాలేజీలో ఉన్నారు, కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, కొంతమంది హై స్కూల్లో ఉన్నారు. అలా రకరకాలుగా వీళ్ళందరూ కూడా ఇందులో సభ్యత్వం తీసుకోవచ్చు. సభ్యత్వం తీసుకున్న తర్వాత వారికి రకరకాల ఆపర్చునిటీస్ మనం క్రియేట్ చేస్తాం అనమాట. మొట్టమొదటిగా ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళల్లో చాలా మందికి మనబడిలో బాలగురువులుగా పనిచేస్తుంటారు చాలా మంది. ఈ బాలగురువులుగా వారికి ఒక పాత్ర కలిగించడం అనమాట. అంటే ఈ మనతరం కార్యక్రమం కింద ఏమవుతుందంటే పాయింట్ సిస్టమ్ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు ఎన్ని గంటలు మనబడిలో స్వచ్ఛంద సేవలు అందిస్తే అన్ని గంటలు పాయింట్స్ వస్తాయి వాళ్ళకి. ఈ పాయింట్స్ ని వారు రకరకాలుగా దాన్ని చేసుకోవచ్చు అనమాట. అంటే గిఫ్ట్ కార్డ్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు, లేకపోతే టీ షర్ట్స్ తీసుకోవచ్చు. రకరకాల మా స్టోర్ పెట్టబోతున్నాం, ఆన్లైన్ స్టోర్. అందులో రకరకాల వస్తువులు ఉంటాయి. అందులో వాళ్ళు ఆ పాయింట్స్ పెట్టి ఫ్రీగా వాళ్ళు అవన్నీ తీసుకోవచ్చు అనమాట. ఈ బాలగురువులు అనేది ఒక కార్యక్రమం. అలా కాకుండా ఇప్పుడు కొంతమందికి ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయికి గార్మెంట్ డిజైన్ అనేది చాలా షీఈ్ వెరీ ఇంట్రెస్టెడ్ అనుకోండి. ఆ అమ్మాయి మనబడి ఫిలాసఫీని తీసుకుని ఒక టీ షర్ట్ డిజైన్ చేసింది అనుకోండి. ఆ టీ షర్టు అది డిజైన్ చేసి ప్రోటోటైప్ చేసి ప్రొడక్షన్ తీసుకువెళ్ళి అంతవరకు మనబడి దానికి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తుంది అనమాట ఆ ప్రాజెక్ట్. అలాగే ఒక బాబు తెలుగులో చిన్న చిన్న కథలు తను రాసినవి ఉండొచ్చు,
వేరే మనబడి పిల్లల చేత రాయించడం ఉండొచ్చు, ఒక సంకలనం తయారు చేసి ఆ పుస్తకాన్ని ప్రచురించడం, దానికి కావలసిన ఫండింగ్ అంతా మేము ఇస్తాం అనమాట. అలా రకరకాల ప్రాజెక్ట్స్ ఈ మనతరంలో ఈ పూర్వ విద్యార్థులు దే కెన్ టేక్ దెమ్ అప్. అవి వారు తీసుకుని వాటిని మేము ఫైనాన్షియల్ గా వాటిని సపోర్ట్ చేస్తాం. ఈ ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసే పద్ధతి ఏంటంటే, ఇప్పుడు అమెరికాలో కొంత సక్సెస్ సాధించిన ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉంటారో వారిని మీరు షార్క్ ట్యాంక్ అని ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది అమెరికాలో. షార్క్ ట్యాంక్ అంటారు దాన్ని. ఆ షార్క్ ట్యాంక్ పద్ధతిలో పిచ్చింగ్ ఉంటుంది అనమాట. వీళ్ళు వచ్చి దాన్ని పిచ్ చేయాలి వాళ్ళ ఐడియాస్. పిచ్ చేస్తే ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ ఎంటర్ప్రెన్యూర్స్ దాంట్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఇందులో ఇది ఫిక్స్ చేయాలి, ఇది వీక్నెస్ ఉంది ఈ ఏరియాలో, దీన్ని ఇంప్రూవ్ చేయండి అని కొన్ని సజెషన్స్ ఇస్తారు. సజెషన్స్ ఇచ్చి వాళ్ళు దాని ప్రకారంగా వాళ్ళు ఆ ప్రాజెక్ట్ ని ఇంప్రూవ్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు అనమాట. సో ఈ విధంగా మనతరం అనేది రకరకాలు. తర్వాత యాన్యువల్ కాన్ఫరెన్స్ ఉంటుంది, మనతరం కాన్ఫరెన్స్ ఉంటుంది అనమాట. ఈ కాన్ఫరెన్స్ లో ఒక రోజు సాయంకాలం ఇప్పుడు డాలస్ లో అవ్వచ్చు, అది న్యూజెర్సీలో అవ్వచ్చు, షికాగోలో అవ్వచ్చు, బే ఏరియాలో అవ్వచ్చు, ఆస్టిన్ లో అవ్వచ్చు. సాయంకాలం ఒక 4, 5, 6 అవర్స్ ఈ పిల్లలందరూ అక్కడ లోకల్ గా ఉన్న పిల్లలు, చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ వచ్చి కార్యక్రమాల్లో పాల్గొని రకరకాలుగా తెలుగుతనాన్ని, టాలెంట్ షో అవ్వచ్చు, రకరకాలుగా వాళ్ళు చేయగలరు అనమాట. మనతరం అనేది దట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ ద ప్రోగ్రామ్. వావ్! దట్స్ అమేజింగ్ అండి. అసలు మీరు చెప్తుంటే కూడా చాలా వినూత్నంగా, విభిన్నంగా ఉంది. ఆ పాయింట్ సిస్టమ్ అనేది. సో ఇట్ ఎంకరేజెస్ ద కిడ్స్ టు పుట్ ఇన్ మోర్ టైమ్, మోర్ అవర్స్, అండ్ వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ కూడా కలిగిస్తుంది. సో ఇట్స్ లైక్ ఎన్ ఇన్సెంటివ్ ఫర్ దెమ్. సో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకుంటూ, ఎన్నెన్నో ఇంకొన్ని వేల మంది ఇంకా ఇలాంటి ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలని కోరుకుంటూ, మాతో ఇన్ని మంచి విశేషాలు మీరు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ డాంజీ గారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు ప్రీతి గారు. సెలవు తీసుకుంటాం. దీపావళి శుభాకాంక్షలు మరొకసారి. దీపావళి శుభాకాంక్షలు.